హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాగబాబు. మీరు చూస్తున్న కేఎన్ఎస్ సర్కిల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ బిట్స్ మీ ముందుకు వచ్చాను. ఈ బిట్స్ అన్ని కూడా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన బిట్స్ అనమాట. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే ఇవన్నీ కూడా ఎస్ఐ కానిస్టేబుల్స్, విధంగా ఐబీపీఎస్, పీఓస్, క్లర్క్స్కి, గ్రూప్ 1, 2, 3 అలాగే అన్ని కాంపిటేటివ్ ఆర్ఆర్బీ, ఏపీఎస్ఆర్టీసీ, ఐసెట్, ఎస్బీఐ, ఎస్ఎస్సి ఇలా అన్ని కాంపిటేటివ్ ప్రభుత్వ రంగ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా యూజ్ఫుల్ అయితే ఫ్రెండ్స్. ఇటు నేను తెలుగులో కూడా అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా 2 లాంగ్వేజ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన బిట్స్ మీకు మాత్రం పీడిఎఫ్ ఫైల్ రూపంలో, మెటీరియల్ రూపంలో మీకు కావాలనుకుంటే 7286066708 అనే నెంబర్కి పేటిఎం ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, అమెజాన్ పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ ఆన్లైన్ పేమెంట్ అనేది 199 రూపీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగా ఇవన్నీ మెటీరియల్ అన్నీ కూడా నేను అందించడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే, ఇంతకుముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. మన ఛానల్ ఓన్లీ ఎగ్జామ్స్ సంబంధించి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువగా. కాబట్టి ఫ్రెండ్స్, మీరు యొక్క నెక్స్ట్ టైం మీరు నేను ఎటువంటి వీడియో చేసినా మీరు మిస్ కావాలంటారు. ఓకే, ఇక్కడ మన టాపిక్ వెళ్ళిపోతే ఇక ఫస్ట్ బిట్ చూసుకుంటే ఇక్కడ ఈ కింది అంశాలను పరిశీలించిన, అంటే కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పరిశీలించి ఏది కరెక్టో ఏది రాంగో చూద్దాం అనమాట. అంటే చెక్ అవుట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ నేను తెలుగులోను అదేవిధంగా ఇంగ్లీష్లోను 2 లాంగ్వేజ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏ ప్రకారం చూసుకుంటే, దక్షిణ భారతదేశంలో మొదటిది, దేశంలో 2 కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అనంతపురం, న్యూఢిల్లీ మధ్య వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదనేది ఒకసారి చూడాలన్నమాట. అంటే దక్షిణ భారతదేశంలో మొదటిది, దేశంలో 2. అర్థంగా దక్షిణ భారతదేశం అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఎలా ఉంటుంది కాబట్టి దక్షిణ భారతదేశంలో మొదటిది, దేశంలో 2ది అనమాట ఇది. అనే ఈ యొక్క కిసాన్ రైలును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు అనంతపురం, న్యూఢిల్లీ మధ్య ఒక వీడియో లింక్ ద్వారా ఇది ప్రారంభించారు అనేది ఒక స్టేట్మెంట్. ఇది కరెక్టా కాదా మనం చూసుకుంటే ఇది కరెక్టే అనమాట. అర్థమైందా? ఇది కరెక్టే. ఏ అనే స్టేట్మెంట్ కరెక్టే మనకి. ఇంకో 2 బి అనే స్టేట్మెంట్ చూసుకుంటే ఇక్కడ 2020 జూన్లో దూద్ దూరంతో స్పెషల్, అంటే దూద్ దూరంతో స్పెషల్ అనమాట రైలు రేణిగుంట నుంచి న్యూఢిల్లీ మధ్య ప్రారంభమైంది. అర్థమైందా? ఇవన్నీ కూడా వెరీ జాగ్రఫీ సంబంధించి బిట్స్ అనమాట. వెరీ యూజ్ఫుల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ 2వ స్టేట్మెంట్ చూసుకుంటే దూరంతో స్పెషల్ అనే రైలు అనేది రేణిగుంట నుంచి న్యూఢిల్లీ మధ్య ప్రారంభమైంది. ఇది అవునా కాదా? ఇది 2020 జూన్లో ప్రారంభమైంది. ఇది అవునా కాదని చూసుకుంటే ఎస్, ఇది 2 ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అంటే ఏ, బి 2 కూడా సరైనవి. అంటే ఆప్షన్ మనకి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ అనమాట. ఇక్కడ అర్థమైందా? ఏ, బి అనే 2 కూడా సరైనవని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క కిసాన్ రైలు 2వ కిసాన్ రైలు అనేది భారతదేశంలో ప్రారంభించింది ఎవరైనా అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు నరేంద్ర సింగ్ తోమర్ గారిని గుర్తుపెట్టండి. ఏ నగరాల మధ్య ప్రారంభించారు? అనంతపురం, న్యూఢిల్లీ మధ్య ప్రారంభించారు ఈ యొక్క కిసాన్ రైలు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే దూరంతో స్పెషల్ రైలు కూడా ఏ నగరాల మధ్య పెట్టారంటే స్టార్ట్ చేశారంటే రేణిగుంట, అంటే ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట నుంచి న్యూఢిల్లీ మధ్య ప్రారంభమైందని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఎటు నుంచి అడిగినా కూడా మనం క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయాలన్నమాట. ఓకేనా? 2వ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ దేశంలో నౌక ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఏది? టు ప్రమోట్ షిప్ బేస్డ్ డెవలప్మెంట్ ఇన్ ది కంట్రీ, వాట్ ఈస్ ద ఇంటెండెడ్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే దేశంలో నౌకాధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కార్యక్రమం. ఇక్కడ కార్యక్రమాలు అంటే మల్లెమాల, సాగరమాల, భారతమాల, జలమాల ఈ యొక్క కార్యక్రమాలు అనేది ఈ యొక్క దేశంలోని నౌక ఆధారిత అభివృద్ధి, నౌకాశ్రయం ఉంటుంది కదా, దాని ఆధారిత దాని యొక్క మొత్తం నౌకాశ్రయం అభివృద్ధికి ప్రోత్సహించిన ఉద్దేశించిన కార్యక్రమం అనేది ఈ కింది వాటిలో ఏది అని అడిగాడు అనమాట. అంటే మనం చూసుకుంటే సాగరమాల అనేది నౌక ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉపయోగించే ఒక స్కీమ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆప్షన్స్ 2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఆప్షన్స్ 2 ఈజ్ సాగరమాల ప్రాజెక్ట్ అనేది నౌక ఆధారిత అభివృద్ధిని డెవలప్మెంట్ చేయడానికి, వాటిని ప్రోత్సహించడం కోసం ఉద్దేశించిన ఒక పథకం అనేది, కార్యక్రమం అనేది గుర్తుపెట్టుకోవాలి, ఒక స్కీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3వ బిట్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో అతిపెద్ద షిప్ యార్డ్ ఏది? అర్థమైందా ఫ్రెండ్స్? ఈ క్రింది వాటిలో అతిపెద్ద షిప్ యార్డ్ ఏది అంటే మనకి హిందుస్థాన్ విశాఖ అనేది అతిపెద్ద షిప్ యార్డ్ అనమాట. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. అర్థం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద
లార్జెస్ట్ షిప్ యార్డ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తం లార్జెస్ట్ షిప్ యార్డ్ ఏదంటే హిందుస్థాన్లోనే విశాఖలోనే హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది మొత్తం కూడా ఇది అతిపెద్ద షిప్ యార్డ్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూసుకుంటే 4 బిట్ చూద్దాం. ఈ క్రింది వాటిలో 100% సోలార్ ఆధారిత విమానాశ్రయం ఏదనమాట అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది 100% సోలార్ బేస్డ్ ఏవియేషన్. 100% సోలార్ ఆధారిత విమానాశ్రయం ఏది అనేది మనకి ఇక్కడ అడిగాడు అనమాట. అంటే కొచ్చి కేరళ, అంటే కేరళలో ఉన్న కొచ్చి ఇక్కడ ఉన్న విమానాశ్రయం అనేది 100% కూడా సోలార్తో నడుస్తున్న ఒక విమానాశ్రయాన్ని గుర్తుపెట్టాలి. అంటే ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఇక్కడ ఉడాన్ పథకం దేనికి సంబంధించింది? అదే ప్లస్ ఇక్కడ ఉడాన్ స్కీమ్ అనేది దేనికి సంబంధించినది అని అడిగాడు అనమాట. అంటే విమానయాన సంస్థ అనమాట. అదేవిధంగా 3 ఆప్షన్స్ 3 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఆప్షన్స్ 3 అంటే ఏంటంటే విమానయాన సంస్థ గురించి దాని యొక్క డెవలప్మెంట్ గురించి ఉద్దేశించిన పథకమే ఈ ఉడాన్ పథకం అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా వాట్ ఈస్ ద ఉడాన్ స్కీమ్ రిలేటెడ్ టు అంటే దేనికి సంబంధించిందంటే విమానయాన సంస్థ కానీ గుర్తుపెట్టుకోండి. 6వ బిట్ చూసుకుంటే ఇక్కడ మనకి క్రింది వాటిలో మెట్రో రైలు అనేది సౌకర్యం లేని నగరం ఏది? అదే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ డస్ నాట్ హ్యావ్ ఈ మెట్రో రైల్ ఫెసిలిటీ? అసలు మెట్రో రైల్ ఫెసిలిటీ అనేది లేని నగరం ఈ కింది వాటిలో ఏది? హైదరాబాద్లో ఉంది, ఆల్రెడీ 2 years అవుతుంది. భువనేశ్వర్లో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలంటే లేదు. భువనేశ్వర్లో అసలు మెట్రో రైల్ లేదు. జైపూర్లో ఉంది, కొచ్చిలో ఉంది. కాబట్టి భువనేశ్వర్ లేదు. అంటే ఆప్షన్స్ 2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అన్నమాట. అర్థమైందా? ఈ క్రింది వాటిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ డస్ నాట్ హ్యావ్ ఏ మెట్రో రైల్ ఫెసిలిటీ అనేది మనం ఇక్కడ భువనేశ్వర్ నగరం అనేది మనం గుర్తుపెట్టుకో. భువనేశ్వర్ నగరంలో ఇంతవరకు కూడా మెట్రో రైల్ అనేది లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో ఏ రవాణాకు స్టాండర్డ్ గేజ్ రైల్వే ట్రాక్ను ఉపయోగిస్తారు? అర్థమైందా? ది స్టాండర్డ్ గేజ్ రైల్వే ట్రాక్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్స్పోర్ట్? ఏ యొక్క రవాణాకు ఉపయోగిస్తారు? ఈ స్టాండర్డ్ గేజ్ రైల్వే ట్రాక్ను ఉపయోగిస్తారు. ఏ రవాణాకు ఉపయోగిస్తారంటే మనం చూడాలన్నమాట. ట్రాన్స్ ట్రైన్సా, లేకపోతే మెట్రో ట్రైన్సా, అర్బన్ ట్రైన్సా, సబ్మెర్సిబుల్ ట్రైన్స్ అనేది గుర్తుపెట్టాలి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ గేజ్ రైల్వే ట్రాక్ అనేది మెట్రో ట్రైన్స్ మాత్రం ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ 2 అనేది ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. దేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న రోడ్డు మార్గాలు అదునా విచ్ ఈజ్ ది లాంగెస్ట్ స్ట్రెచ్డ్ రోడ్ ఇన్ ది కంట్రీ అనమాట. అంటే భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న రోడ్లు అంటే జాతీయ మార్గాలు ఉన్నాయా, అత్యధికంగా రాష్ట్ర రహదారి మార్గాలు ఉన్నాయా, గ్రామీణ రహదారి మార్గాల లేదా సరిహద్దు రహదారి మార్గాల అని మనం చూసుకుంటే ఇక్కడ గ్రామీణ రహదారి మార్గాలే మన భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న రోడ్డు మార్గాలు అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ 3 అనేది ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక అంతర్జాతీయ విమానం బొంబాయి కలకత్తా మధ్య ప్రయాణిస్తున్నప్పుడు కింది ఏ నగరం ఎయిర్పోర్ట్ల మీదుగా వెళ్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అంటే వెన్ యాన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫ్లైస్ బిట్వీన్ బొంబాయి అండ్ కలకత్తా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీ ఇస్ పాసెస్ త్రూ ఎయిర్పోర్ట్స్? అంటే గుర్తుపెట్టుకోండి, ఒక అంతర్జాతీయ విమానం అనేది బొంబాయి కలకత్తా మధ్య ప్రయాణిస్తున్నప్పుడు డెఫినెట్లీ కూడా ఈ కింది వాటిలో ఒక నగరం వద్ద ఏ నగరం ఎయిర్పోర్ట్ల మీద వెళ్తుంది అన్నమాట. ఏ నగరం యొక్క ఎయిర్పోర్ట్ల మీదకి వెళ్తుందంటే చూడండి మనం అంటే ఏ నగరం యొక్క ఎయిర్పోర్ట్ దగ్గర ఆగుతుందని అర్థం అనమాట. అంటే దానికి మనకు చూసుకుంటే ఔరంగాబాద్ రాయ్పూర్ ఆప్షన్స్ 2 ఈజ్ ద కరెక్ట్ అనమాట. ఈ ఎయిర్పోర్ట్ మీదకి వెళ్తుంది. అర్థమైందా? ఔరంగాబాద్ రాయ్పూర్ అనే విమానాశ్రయం మీదుగా ఈ యొక్క అంతర్జాతీయ విమానం అనేది బొంబాయి కలకత్తా నగరాల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు ఔరంగాబాద్ రాయ్పూర్ ఎయిర్పోర్ట్ మీదకి వెళ్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 10వ బిట్. దేశంలో తొలి గ్రీన్ ఫీల్డ్ అంటే హరిత క్షేత్ర అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఆప్షన్ 1 అది రైట్ అనమాట. అర్థం దేశంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజీవ్ గాంధీ హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ క్రింది వాటిని జతపరచండి. అర్థమైందా? యాడ్ ది ఫాలోయింగ్ ఐటమ్స్. ఈ క్రింది వాటి కరెక్ట్గా అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది మనం అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఐస్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రత్యేక ఆర్మీ పోస్టల్ సర్వీస్ జోన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు
అంటే ఏపీఎస్జెడ్ అంటే దీని పూర్తి వెబ్రివేషన్ బాగా గుర్తుపెట్టండి, ప్రతిదీ గుర్తుపెట్టి ఎన్హెచ్ఏఏ అంటే దీని యొక్క పూర్తి వెబ్రివేషన్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని విస్తరించండి అని అడిగినప్పుడు కూడా మన బిట్లో కూడా మనం ఈజీగా గుర్తుపెట్టగలగాలి. ఇక్కడ మనం చూసుకుంటే నేషనల్ హైవే అథారిటీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఎన్హెచ్ఏ అనేది 1988వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అర్థమైందా? అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏఏఐ అనే పూర్తి వెబ్రివేషన్. ఏ అనే స్టాండ్స్ ఫర్ ఎయిర్పోర్ట్, ఇంకో సెకండ్ ఏ స్టాండ్స్ ఫర్ అథారిటీ ఆఫ్, ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా. ఈ విధంగా పూర్తి వెబ్రివేషన్ మనం గుర్తుపెట్టు. ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. అది మనకి 1995లో స్థాపించడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఐస్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే IWAI అంటే దీని యొక్క పూర్తి వెబ్రివేషన్ ఈ విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఐస్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1986వ సంవత్సరంలో స్టార్ట్ చేయబడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రత్యేక ఆర్మీ పోస్టల్ సర్వీస్ జోన్ ప్రారంభం అనేది 2014 సంవత్సరంలోనే స్టార్ట్ చేయబడింది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఆప్షన్స్ 3 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. ఇక్కడ మనకి మ్యాచింగ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ BCAD అర్థమైందా? ఫస్ట్ దానికి B 1988, తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1995 C, అదేవిధంగా ఐస్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియాకి 1986 A, ప్రత్యేక ఆర్మీ పోస్టల్ సర్వీస్ జోన్ ప్రారంభం D 2014 అని మనం గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్ 3 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 2007లో ఇండియన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ని విలీనం చేసి ఏవియేషన్ కంపెనీ ఆఫ్ లిమిటెడ్గా ఏర్పాటు చేశారు. దీనికి చిహ్నంగా ఏ మస్కట్ను రూపొందించారు? వెరీ ఇంపార్టెంట్ అంటే ఆన్ 12th 2017 ఇండియన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ merged with Air India Limited to form the Aviation Company of India Limited, which mascot was designed to symbolize this అన్నమాట. అర్థం వెరీ ఇంపార్టెంట్ బెట్. ఏ సంవత్సరంలో అర్థం మనకి ఈ బెట్ చూస్తే ఇంకో రకం కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఏంటి, ఏ సంవత్సరంలో ఇండియన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ను విలీనం చేసి, అర్థమైందా? ఇండియన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ అనే సంస్థనే ఎయిర్ ఇండియా లిమిటెడ్ను ఈ రెండు కూడా అర్థమైందా? ఇండియన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ను విలీనం చేసి ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఏర్పాటు చేశారు. ఈ రెండు కంపెనీని కూడా విలీనం చేసి ఈ విధంగా కొత్త కంపెనీ అంటే ఏంటది ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి చిహ్నంగా ఏ మస్కట్ని రూపొందించారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఆప్షన్ ప్రకారంగా ఎగిరే హంస, ఆప్షన్స్ 3 అనేది వెరీ ఇంపార్టెంట్. ఎగిరే హంస అనేది దానికి చిహ్నం అనమాట. ఎగిరే హంస అనేది దేని సూచిస్తుందంటే ఇండియన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ని విలీనం చేయడం ద్వారా ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్గా ఏర్పాటు చేశారనేది ఒక సింబాలికంగా ఒక చిహ్నంగా రూపొందించడం జరిగింది అనమాట. ఏ సంవత్సరం అంటే 2007లో జరిగింది అది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఈ కింది వాటిలో సరైంది అంటే ఇక్కడ మ్యాచింగ్ ప్రకారంగా ఏది చూసుకోవాలి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూసుకోండి. ఈ ఇక్కడ ప్రకారంగా మనం చూసుకుంటే క్రింది వాటిలో ఏది యుద్ధ నౌకలు జలాంతర్గాములను తయారు చేస్తుంది? వెరీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మేకర్స్ వార్షిప్స్ అండ్ సబ్మెరైన్స్? అర్థమైందా? ఈ క్రింది వాటిలో ఏది యుద్ధ నౌకలు జలాంతర్గములను తయారు చేస్తుందంటే మనకి ఇక్కడ మజ్గావ్ డాక్ ఆప్షన్ 1 అనేది వెరీ ఇంపార్టెంట్. మజ్గావ్ డాక్ అనే సంస్థ యుద్ధ నౌకలను జలాంతర్గాములను తయారు చేయడం అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మేక్స్ వార్షిప్స్ అండ్ సబ్మెరైన్స్? అవి గుర్తుపెట్టు. వార్షిప్స్ అంటే యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్ అంటే జలాంతర్గాములను అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మజ్గావ్ డాక్ అని. ఇక 15 బిట్ చూసుకుంటే భారత ప్రభుత్వం 2010 జనవరిలో ఏ ఓడరేవును మేజర్ పోర్ట్ అంటే భారీ తరహా ఓడరేవుగా ప్రకటించడం జరిగింది? విచ్ పోర్ట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ మేజర్ పోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ January 2010? అదొంది వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఇక చూసుకుంటే మనకు పోర్ట్ బ్లేర్ ఆప్షన్స్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే పోర్ట్ బ్లేర్ అనే ఓడరేవును భారత ప్రభుత్వం 2010 జనవరిలో
మేజర్ పోర్టుగా ఒక భారీ తరహా ఓడరేవుగా ప్రకటించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక 16 బిట్ చూసుకుంటే ఇక్కడ క్రింది వాటిని అంటే మ్యాచ్ చేయండి అని అడిగాడు. మ్యాచింగ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్, అదే వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకోవాలి. అదే ఇంటిగ్రల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది, అంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే అక్కడ కోచ్లను రైలు కోచ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేస్తారు. డీజిల్ లోకోమోటివ్స్ అనేది రైలు గురించి సంబంధించి. అదే ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ ఉన్నాయి ప్రదేశం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా వీల్ అండ్ ఎక్సెల్ ప్లాంట్ అనేది యలహంకలో ఉందన్నమాట. అర్థమైందా. దీనికి డి అనేది కరెక్ట్ అనమాట. ఇక్కడ మనం ఆప్షన్ ప్రకారం డి చూసుకుంటే ఇక్కడ డి 2లో ఉంది, 4లో ఉంది. మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంటెగ్రల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇంటెగ్రల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసి పెరంబదూర్ కాబట్టి ఇక్కడ సి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ తెలితే మనకు ఆన్సర్ కరెక్ట్ తెలిసిపోద్ది అనమాట. ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఇక్కడ కరెక్ట్గా మనకి ఏది తెలితే ఇక మనం ఇంకా మిగతా ఎత్తకనే అవసరం. ఇక్కడ చూసుకుంటే డీజిల్ లోకోమోటివ్స్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఎక్కడ ఉందంటే వారణాసిలో ఉందంటే బి అనమాట. అంటే ఇక నెక్స్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 2 అనేది మనం గుర్తుపెట్టేసుకుంటాం. కానీ మన సబ్జెక్ట్ ప్రకారం చూసుకుని మనకు తెలియాలి ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే చిత్తరంజన్లో ఉన్నాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అనమాట. మన షార్ట్గా ఏంటంటే తొందరగా క్వశ్చన్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా మ్యాచింగ్ ఇచ్చినప్పుడు మనం చూడండి క్వశ్చన్ ఆఫ్ ఆల్ ఎలా స్మార్ట్గా తక్కువ టైంలో పెట్టాలంటే వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది, మన ఫస్ట్ యలహంక కాబట్టి డి ఉంది. ఇక్కడ చూడండి డి ఉంది, ఇక్కడ డి అనే ఆప్షన్ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇంకా 4 దాంట్లో ఒక దాంట్లో ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్, ఇక్కడ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ చాప్టర్ సి ఉంది, నెక్స్ట్ చాప్టర్ సి ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చూడండి అవసరం. కానీ ఇక్కడ మనకు 3వ దానికి వెళ్ళిపోండి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ, తర్వాత 4వ దాంట్లో ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ డీజిల్ లోకోమోటివ్స్ ఎక్కడ ఉందో కరెక్ట్గా కనుక్కొలితే ఇంకా నెక్స్ట్ అనేది ఇక 4th ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ అవసరం లేదు, డైరెక్ట్ పెట్టవచ్చు. డీజిల్ లోకోమోటివ్స్ ఎక్కడ ఉంటుంది మనకి యాక్చువల్గా వారణాసిలో కాబట్టి బి ఉంది కాబట్టి ఇంక ఇదే మనకు ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అని మనం రైట్ ఆన్సర్గా మనం గుర్తుపెడతాం. కానీ సబ్జెక్ట్ ప్రకారంగా మనం నేర్చుకోవాలన్నప్పుడు మొత్తం కూడా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. కానీ ఏంటంటే మనం మ్యాచింగ్ అని ఇచ్చినప్పుడు ఈ విధంగా షార్ట్గా మనం చేయడం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ, అంటే కాంపిటేటివ్ రంగం అనేది కొన్ని లక్షల్లో ఉంటారు కాబట్టి మనం ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అప్పుడు మనం జాబ్ అనేది ఈ కాంపిటేటివ్ రంగంలో ముందు ఉంటాం అనేది నా యొక్క సలహా అన్నమాట. కాబట్టి 17 బిట్ చూసుకోండి. ఇక్కడ భారతదేశంలో పర్యాటక స్థలాల సందర్శన కోసం ఏర్పాటు చేసిన రైలు ఏది అంటే విచ్ ట్రైన్ ఈజ్ సెట్ అప్ టు విజిట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. అదంతా ప్యాలెస్ ఆన్ వీల్స్. ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట. మనకి ఆప్షన్ 4 ఆన్సర్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకి ప్యాలెస్ అనమాట. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది భారతదేశం పర్యాటక స్థలాల సందర్శన కోసం ఏర్పాటు చేసిన ఒక రైలు అనేది ప్యాలెస్ ఆన్ వీల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక 18 బిట్ చూసుకుంటే ఇక్కడ కింది పేర్కొన్న ఏ రాష్ట్రంలో కొంకణ్ రైల్వే మార్గం భాగ్యస్వామ్యం కాలేదు. అర్థమైందా. కింది పేర్కొన్న ఏ రాష్ట్రంలో కొంకణ్ రైల్వే మార్గం భాగ్యస్వాములు అంటే ఈ కింది మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈ కొంకణ్ రైల్వే మార్గం అనేది ఈ కింది రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో లేదు, మిగతా 3 ఉంటుంది. అదే చూడండి. ది కొంకణ్ రైల్వే రూట్ ఈజ్ నాట్ షేర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అనమాట. ఏదో చూడండి అక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కొంకణ్ రైలు మహారాష్ట్రలో వెళ్తుందా అనేది మనం చూడండి. మహారాష్ట్రలో వెళ్తుందా అంటే వెళ్తుంది, కర్ణాటక వెళ్తుందా అంటే వెళ్తుంది, తమిళనాడులో వెళ్తుందా అంటే వెళ్ళదు, కేరళలో వెళ్తుంది. కాబట్టి మహారాష్ట్రలో వెళ్తుంది కొంకణ్ రైల్వే మార్గం అనేది, మహారాష్ట్ర వెళ్తుంది, కర్ణాటకలో వెళ్తుంది, కేరళ వెళ్తుంది, తమిళనాడులో వెళ్ళదు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఆప్షన్ 3 రైట్. ఇక్కడ చూసుకుంటే 19 బిట్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ప్రతిపాదన ఏ, ఒక ప్రతిపాదన ఏ ఇచ్చాడు దానికి కారణం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా మనం ఆన్సర్ని ఇక్కడ రాబెట్టారు. అంటే కేంద్ర రైల్వే శాఖ దక్షిణ కోస్తా విశాఖపట్నంలో 18వ రైల్వే జోన్ను ప్రకటించింది. ఈ కరెక్ట్ స్టేట్మెంట్ తర్వాత చూద్దాం. అదేవిధంగా చూసుకుంటే కారణం రీజన్ దాన్ని చూడండి. 18వ రైల్వే జోన్లో 3 డివిజన్లు గుంతకల్లు, గుంటూరు, విజయవాడ నిర్ధారించింది. ఇది ప్రకారంగా చూసుకుంటే ఎస్ ఈ 2 కూడా కరెక్ట్ అనమాట. కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఏమంటామంటే దీనికి ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ప్రతిపాదన దాని కారణం ఇచ్చినప్పుడు ఏఆర్ సత్యం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు అన్నది అసలు అనేది మనం గుర్తుపట్టం అనమాట. మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఏఆర్ 2 సత్యాలే, ఏకు 6 సరైన వివరణ. అర్థమైందా. ఏ అనేది 6 సరైన వివరణే. కేంద్ర రైల్వే శాఖ దక్షిణ కోస్తా విశాఖపట్నంను 18వ రైల్వే జోన్ ప్రకటించింది. అది ఎందుకు ప్రకటించింది అంటే రైల్వే జోన్లో
3 డివిజన్లు గుంతకల్లు, గుంటూరు, విజయవాడను కలిపేసి ఒక ప్రత్యేకమైన రైల్వే జోన్గా ప్రకటించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి AR 2 సత్యాలు 2 కరెక్టే. ఏకు 6 సరైన వివరణ. కాబట్టి ఏకు 6 అనేది సరైన వివరణ. కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. దేశంలో అత్యంత పొడవైన బ్రిడ్జిని 9.15 కిలోమీటర్ల సాదియా డోలా మధ్యలో నిర్ధారించారు. దీని పేరు ఏమిటి? గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఒక బిట్లోనే 4-5 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ది కంట్రీ 9.15 కిలోమీటర్ వాజ్ బిల్ట్ బిట్వీన్ సాదియా అండ్ డోలా. వాట్స్ ఇట్స్ నేమ్? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ బిట్ని ఎన్ని రకాలు చేస్తారో మీకు ఒక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు దేశంలో అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏదే అంటే సాదియా రైల్వే బ్రిడ్జ్ని కూడా చెప్పింది. రైల్వే బ్రిడ్జ్ ఏంటంటే సాదియా డోలా అనేది గుర్తుపెట్టుకోండి. అసలు దాని పేరు ఏంటంటే మనకి యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడ భూపెన్ హజారికా అంటే ఆప్షన్స్ 2 అనేది మనకి యాక్చువల్గా ఆన్సర్. భూపెన్ హజారికా అనేది ఏ నగరాల మధ్య ఈ యొక్క డ్యామ్ను అంటే ఈ యొక్క బ్రిడ్జిని కట్టడం జరిగిందని సాదియా డోలా అని గుర్తుపెట్టుకుంటాం. అసలు దీని యొక్క మొత్తం పొడవు ఎంత అని అడిగినప్పుడు 9.15 కిలోమీటర్ అంటే 9.15 కిలోమీటర్లు ఉందని మనం గుర్తుపెట్టుకోగలం. అంటే దేశంలో అత్యంత పొడవైన బ్రిడ్జి ఏది అంటే భూపెన్ హజారికా అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఎటువైపు నుంచి ఎటువైపు అడిగినా కానీ మనం ఆన్సర్ చేయగల కెపాసిటీ మనకు ఉండాలన్నమాట. ఇక్కడ 21 బిట్ చూసుకుంటే వర్తక్ పుష్పక్ చేతక్ ప్రాజెక్టును ఏ రకమైన రోడ్డు మార్గం అభివృద్ధికి చేపట్టారు? అదేనా వర్తక్ పుష్పక్ చేతక్ ప్రాజెక్ట్ కైండ్ ఆఫ్ రోడ్స్ అండర్టుక్ డెవలప్మెంట్ ఆఫ్ రూట్స్ అనమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వర్తకు, పుష్పకు, చేతక్ అనే 3 ప్రాజెక్టును ఏ రకమైన రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించారు? అంటే నేషనల్ హైవేసా, ఎక్స్ప్రెస్ హైవేసా, బోర్డర్ రోడ్వేసా లేదా ఇన్లాండ్ రోడ్వేసా అనేది మనం చూసినట్లయితే బోర్డర్ రోడ్వేస్ ఆప్షన్స్ 3 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట. ఆప్షన్స్ 3 అంటే ఆప్షన్ 3 ప్రకారంగా బోర్డర్ రోడ్వేస్ అనేది వర్తక్ పుష్ప చేతక్ ప్రాజెక్టును ఏ రకమైన రోడ్లకు ఉపయోగించారంటే బోర్డర్ రోడ్వేస్ యొక్క డెవలప్మెంట్ కోసం ఈ 3 ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. ఆ 3 ప్రాజెక్టులు అంటే వర్తక్ పుష్పక్ చేతక్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 22 బిట్ చూసుకుంటే నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NHDP యొక్క పూర్తి వెబ్రేషన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేషనల్ N స్టాండ్స్ ఫర్ నేషనల్, అదేవిధంగా H స్టాండ్స్ ఫర్ హైవే, D స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్, P స్టాండ్స్ ఫర్ ప్రోగ్రామ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కింద చేపట్టిన ఈ యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద చేపట్టిన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో అత్యంత పొడవైన చెన్ని మార్గాలను గుర్తించండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిఫై ది లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్ రూట్స్ ఇన్ ది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అండర్టేకిన్ అండర్ ది హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎట్ ది నేషన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా ఢిల్లీ కలకత్తా ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు ఆన్సర్గా గుర్తించడం జరుగుతుంది. అంటే ఈ క్రింది ఈ యొక్క స్వర్ణ చతుర్భుజ అనే ప్రోగ్రామ్ దేని గురించి అంటే నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఈ స్వర్ణ చతుర్భుజ అనేది అసలు ఈ ప్రాజెక్టులో అత్యంత పొడవైన చిన్ని మార్గం లేదంటే ఢిల్లీ అత్యంత పొడవైన మార్గం, కలకత్తా అత్యంత చిన్ని మార్గం. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. భారత్లో పోస్టల్ ఇండెక్స్ నెంబర్ని పిన్ కోడ్ని PAN వెరీ వెరీ ఇంపార్టెంట్. P స్టాండ్స్ ఫర్ పోస్టల్, I స్టాండ్స్ ఫర్ ఇండెక్స్, N స్టాండ్స్ ఫర్ నంబర్. ఈ యొక్క కోడ్ని ఏ సంవత్సరం ప్రారంభించారు? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది పోస్టల్ ఇండెక్స్ నెంబర్ కోడ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 1972 సంవత్సరంలో. అర్థంగా 1972 సంవత్సరంలో ఈ యొక్క పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అనేది భారతదేశం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆప్షన్స్ 2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఇక్కడ ఈ క్రింది వాటిలో 5వ పోస్టల్ జోన్ పరిధిలో భాగం కాని రాష్ట్రం ఇది. ఇది అర్థమైందా? ఈ క్రింది వాటిలో 5వ పోస్టల్ జోన్ పరిధిలో భాగం కాని రాష్ట్రం చూసుకుంటే ది లార్జెస్ట్ బిజినెస్ పోస్టల్ జోన్ ఇన్ ఇండియా. అర్థమైందా? ఇక్కడ చూసుకుంటే మహారాష్ట్ర ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 అనేది ఈ క్రింది వాటిలో 5వ పోస్టల్ జోన్ పరిధిలో లేని రాష్ట్రం మహారాష్ట్ర. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అనేది 5వ పోస్టల్ జోన్ పరిధికి వస్తుంది. ఈ యొక్క పోస్టల్ జోన్లు ఎన్ని పోస్టల్ జోన్లు ఉన్నాయి అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా పుస్తకానికి ఈ బిట్ ఆలోచించుకోండి.
భారతదేశంలో 25 బిట్ చూసుకుంటే భారతదేశంలో అతిపెద్ద వ్యాపార పోస్టల్ జోన్ ఇది. అర్థమైందా? అతిపెద్ద వ్యాపార పోస్టల్ జోన్ అంటే ఎట్ విచ్ పాయింట్ డూ ది ది లార్జెస్ట్ బిజినెస్ పోస్టల్ జోన్ ఇండియా అంటే ఇదన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 24 బిట్ అంటే 25 బిట్. యాక్చువల్గా మనకి ఇక్కడ చూసుకుంటే 7వ జోన్ ఆప్షన్ 1 అనేది 7వ జోన్ అనేది మనకి యాక్చువల్గా ది లాంగెస్ట్ బిజినెస్ పోస్టల్ జోన్ ఇండియా అనేది 7వ జోన్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ కారిడార్ రోడ్డు మార్గాలు ఏ ప్రాంతం వద్ద ఖండించుకుంటాయి? అదేవిధంగా ఎట్ విచ్ పాయింట్ డూ ది నార్త్ సౌత్ అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ రోడ్వేస్ ఇంటర్సెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ క్యాడర్ రోడ్లు ఏవే మార్గాలు ఏవి ఉన్నాయో ఏ ప్రాంతం వద్ద ఖండించుకుంటున్నాయి అంటే మనకి ఇక్కడ ఝాన్సీ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే 27వ బిట్. ఈ క్రింది వాటిలో సరైనది అంటే కింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏదని మనం చూడాలి. అంటే భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH44 ఇది కన్యాకుమారి నుంచి శ్రీనగర్ నగర్ మధ్య ఉంది. దీని పొడవు 3745 కిలోమీటర్లు అని ఇవ్వడం జరిగింది. ప్రకారం చూసుకుంటే ఎస్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అంటే భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి నేషనల్ హైవే నెంబర్ ఏదంటే NH44. యాక్చువల్గా ఇది ఎక్కడి నుంచి వరకు కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ విధంగా బోర్డర్స్ అనమాట. అంటే నార్త్ సౌత్లో బోర్డర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క పొడవు ఎంత అంటే 3745 కిలోమీటర్ అని గుర్తుపెట్టుకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కన్యాకుమారి శ్రీనగర్ మధ్య ఉన్న జాతీయ రహదారి ఎన్నో నంబర్ జాతీయ రహదారి అన్నాడు అడిగినప్పుడు నేషనల్ హైవే నెంబర్ వచ్చేసి 44. దీని యొక్క పొడవు మొత్తం ఎంత అని వచ్చినప్పుడు 3745 కిలోమీటర్లని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే భారత్లో అత్యంత పొడవైన జాతీయ రహదారి నేషనల్ హైవే నెంబర్ వచ్చేసి 966B అని గుర్తుపెట్టుకోవాలి. ఇది కొచ్చి అంటే కేరళలో ఉందన్నమాట. దీని పొడవు 8 కిలోమీటర్లు. ఇది కేరళలో మాత్రం ఉంది. ఇది దీని యొక్క పొడవు 8 కిలోమీటర్లు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ అయినా స్మాలెస్ట్ అండ్ షార్టెస్ట్ అయినా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అవుతాయి డెఫినెట్లీ కూడా. మనకి లార్జెస్ట్ అందరికీ మ్యాక్సిమం తెలుసు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు కూడా మన నేషనల్ హైవే NH44 అనేది డెఫినెట్లీగా అత్యంత పొడవైన మన భారతదేశంలో జాతీయ మార్గం అనేది జాతీయ రహదారి మనకు తెలుసు. కానీ మన భారతదేశంలో అత్యంత తక్కువైన నేషనల్ హైవే రోడ్డు ఏదని అడిగినప్పుడు డెఫినెట్లీ కూడా కొచ్చిలో ఉంది. అది ఆ జాతీయ రహదారి నెంబర్ వచ్చేసి 966B అని గుర్తుపెట్టుకో. దీని పొడవు అంటే 8 కిలోమీటర్లు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH16 నేషనల్ హైవే 16వ నంబర్ జాతీయ రహదారి అనేది భారతదేశంలో కాకూడదు అసలు మన ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన జాతీయ రహదారి. ఇది చిత్తూరు నుంచి చిత్తూరు నుంచి శ్రీకాకుళం మధ్య ఉంది. దీని పొడవు వచ్చి 1024 కిలోమీటర్లను గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది పైవన్నీ కరెక్ట్ అనేది మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకుంటాం అనమాట. అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఇంకా భారతదేశం సరుకు రవాణా ఎక్కువగా కలిగి చవకైన మార్గాలు ఇవి. అర్థమైందా? భారతదేశం సరుకు రవాణా ఎక్కువ కలిగి చవకైన మార్గాలు ఇవి. అంటే వాట్ ఆర్ ది మోస్ట్ కామన్ అండ్ చీపెస్ట్ వేస్ టు ట్రాన్స్పోర్ట్ గూడ్స్ ఇన్ ఇండియా? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 4 జలమార్గాలు అంటే జలమార్గాలు అనేవి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 జలమార్గం. అర్థమైందా? భారతదేశంలో రవాణా ఎక్కువ రవాణా ఎందుకంటే ఎందుకంటే ఆ యొక్క రవాణా నీటి మార్గం అనేది దాని యొక్క ఖర్చు ఎక్స్పెన్సివ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. రైలు మార్గాల తర్వాత రోడ్డు మార్గాలు తర్వాత వాయు. అంటే ఇక్కడ ఎక్కువ ఖర్చు అయ్యేది ఎక్కడ అంటే వాయు మార్గాలు ఎక్కువ ఖర్చు అవుతుంది. దాని తర్వాత రోడ్డు మార్గాలు, దాని తర్వాత రైలు మార్గాలు, దాని తర్వాత జల మార్గాలు తక్కువ ఖర్చు అనమాట. కాబట్టి ఈ జల మార్గాలు ఎక్కువ సరుకు రవాణా జరిగేది కూడా జలమార్గం. ఎందుకంటే ఇది చీపెస్ట్ అంటే చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట దాని ఖర్చు. కాబట్టి జలమార్గాల ద్వారానే గూడ్స్ అనేవి మనకి ఇతర దేశాల్లో కావచ్చు భారతదేశంలో కావచ్చు ఎక్కడైనా కూడా జలమార్గాలు అన్వయిస్తారు. ఇక్కడ చూసుకుంటే ఇక 29వ అనేది కొన్ని జతపరచడం అంటే
దాని తూర్పు కోస్తా రైల్వే ఏంటి ఈ ఈశాన్య ప్రాంతీయ రైల్వే, తూర్పు మధ్య రైల్వే, ఉత్తర రైల్వే, ఇవన్నీ కూడా జోన్స్ అనమాట. ఈ ప్రకారం చూసుకుంటే మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఆన్సర్ చూడంగానే నా షార్ట్ కట్ ఎలా చూడాలి, తూర్పు కోస్తా రైల్వే. తూర్పు కోస్తా రైల్వే వచ్చేసి భువనేశ్వర్లో ఉంది. భువనేశ్వర్లో కాబట్టి మనకి డి. ఈ మ్యాచింగ్ డి అనేది ఎలా ఉంది, ఆప్షన్ 2లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. డి ఓకేనా. ఇక్కడ మనం సెకండ్ తీసుకుంటే సి కరెక్టా ఏ కరెక్టా మనం తెలిస్తే మనకి ఆన్సర్ అనేది పెట్టవచ్చు డైరెక్ట్గా. ఇంకా మన మిగతా కూడా ఈ 3 దానికి 4 దానికి అవసరం. కాబట్టి ఈ విధంగా 2 దానికి ఈశాన్య ప్రాంతీయ రైల్వే. ఈశాన్య ప్రాంతీయ రైల్వే అనేది ఎక్కడ ఉందంటే గువాహటిలో ఉంది. అంటే ఆప్షన్ సి ఇక్కడ కరెక్ట్. కాబట్టి మనకు రెండో స్టేట్మెంట్ మొత్తం ఈ బిఏ 2 కరెక్ట్ అని మనం డైరెక్ట్గా పెట్టేయడం అనమాట. ఇంకా దాని గురించి ఆప్షన్ మనం చూడాల్సిన అవసరం లేదు, టైం కన్జ్యూమ్ అయిపోద్ది. మనం దాని గురించి మళ్ళీ ఎత్తితే అవసరం. తూర్పు మధ్య రైల్వే అనేది ఏంటని మళ్ళీ ఎత్తగాల్సిన అవసరం లేదు. తూర్పు మధ్య రైల్వే అనేది మనం ఆటోమేటిక్గా డిసి అనే 2 కరెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ 4వ దానిలో డి ఉంది, ఇక్కడ ఏ అనేది తప్పు. కాబట్టి మనం 2వ దాని ఆప్షన్ని మనం పెట్టేస్తాం. కానీ మన సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే తూర్పు మధ్య రైల్వే అనేది హాజీపూర్లో ఉంది, ఉత్తర రైల్వే అనేది భువనేశ్వర్లో ఉన్నది. ఉత్తర రైల్వే అనేది న్యూఢిల్లీలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆప్షన్స్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దాం. అంతర్జాతీయంగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. ఆప్షన్ 1. మొదటి స్థానంలో ఉంది ఏదే అంటే చైనా. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ మొబైల్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ ఇంటర్నేషనల్ అంటే 2వ స్థానంలో మనం ఉన్నాం అనేది గుర్తుపెట్టి. భారతదేశం అంతర్జాతీయంగా చూసుకుంటే భారతదేశం అనేది 2వ స్థానంలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ మొబైల్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ ఇంటర్నేషనల్లీ అని అడిగినప్పుడు గుర్తుపెట్టుకుని 2వ స్థానంలో ఉన్నాం. ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ ఫామ్ రూపంలో మీకు కావాలనుకుంటే ఈ 7286066708 నెంబర్కి పేటిఎం ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, అమెజాన్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా కానీ ఇలా 200 రూపీస్ ఎవరైతే పే చేస్తారు వాళ్ళందరూ కూడా మెటీరియల్ అనేది నేను ఫ్రీగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంగ్లీషు తెలుగు 2 లాంగ్వేజ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్లా ఎస్ఐ కానిస్టేబుల్స్కు, ఐబీపీఎస్ పీఓస్ క్లర్క్స్కి, గ్రూప్స్ 1, 2, 3, 4కి, అదేవిధంగా ఆర్ఆర్బీ, ఏపీఎస్సీ, ఆర్టీసీకి, ఆల్ కాంపిటేటివ్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ రంగ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా యూజ్ఫుల్ అయ్యింది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ చేస్తే ఎటువంటి లేటెస్ట్ వీడియో చేస్తే మీరు మిస్ కూడా. బస్ ఇది ఈరోజు ఉన్న టాపిక్. నెక్స్ట్ క్లాస్లో ఇంకోటి మంచి టాపిక్స్ ముందుకు వస్తున్నాం. అప్పుడు స్టేట్ ఉండే మంచి ఛానల్కి ఎన్ఎస్ఎస్ సర్కిల్ అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.